హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు నీట్ పేరెంట్. సో ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు వాదనలో అంతిమంగా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనం ఏవైతే రావాలనుకుంటున్నామో, ఒక అడుగైతే ముందుకేసాం. అంటే గతంలో లాగానైతే సుప్రీంకోర్టులో వాదనలు కానీ చూసినటువంటి సిచ్యువేషన్ కానీ చూస్తే అట్లా లేదు. ఏదైతే గంపగుత్తగా కోర్టుకు వచ్చారన్న కారణంగా లోకల్ స్టేటస్ ఇవ్వకూడదని మనం ఏదైతే ఉద్యమం చేశామో, ఏదైతే మనం రాజకీయ నాయకులను కలిసామో, ఏదైతే మీడియా ముందు చెప్పామో, ఈరోజు ఆ విషయంలో మనం సఫలీకృతమైనాం. గంపగుత్తగా కోర్టుకు వచ్చిన 455 మంది, అది హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, వాళ్ళందరూ ఏకదాటిగా లోకల్ కారు. ఇది ఫస్ట్ నాకున్నటువంటి అభిప్రాయం ఈరోజు వాదనల తర్వాత. రెండవది, మనం చాలా వరకు సక్సెస్ అయినాం, చాలా వరకు సక్సెస్ అవుతాం. ఇంకొక అంశం, మనం ఆల్రెడీ వకాల్తా వేసాము. మనం కూడా ఇప్పుడు హియరింగ్లో ఎక్కడ ఆగింది అని అంటే, ఈరోజు గవర్నమెంట్ వాదనలు విన్నారు, పిటిషనర్స్ వాదనలు విన్నారు. ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటే ఆన్ ఆర్ బిఫోర్ ఫ్రైడే ఆఫ్టర్నూన్, ఫ్రైడే మధ్యాహ్నం వరకు మీ వాదనలు రిటర్న్గా ఇవ్వమన్నారు. మన స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వకాల్తా అయినాం కాబట్టి మన స్టేట్మెంట్ను పూర్తిగా పర్ఫెక్ట్గా వితిన్ బ్రీఫ్గా వివిధ రాష్ట్రాలలో ఎట్లుంది, గతంలో ఎట్లు ఇచ్చారు, మనం ఎట్లా నష్టపోయాము, ఇదంతా కూడా మనం బ్రీఫ్ చేస్తున్నారు మన సీనియర్ కౌన్సిల్. వాళ్ళతోటి మనం ఫ్రైడే బిఫోర్ మనం అది కూడా ఇవ్వబోతున్నాం సుప్రీంకోర్టుకు. అది ఓవరాల్గా ఆర్డర్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది అనేది ఒక ఉత్కంఠ ఉండొచ్చు. ఫ్రైడే రోజు రాదు ఇది. నెక్స్ట్ ఫ్రైడే లోపు ఎప్పుడైనా రావచ్చు. అంటే ఈ ఫ్రైడే వరకు ఇది అయిపోతే నెక్స్ట్ ఫ్రైడే వరకు ఎప్పుడైనా రావచ్చు. అంటే ఫ్రైడే వరకు మనది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవన్నీ రిటర్న్ స్టేట్మెంట్లు అన్నీ చూసుకొని దాని మీద ఆర్డర్ కాపీ తీస్తారు. అది మండే ట్యూస్డే తర్వాత వస్తుంది. కాబట్టి దానికోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అప్డేట్ రేపటి నుండి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. అర్జెంట్ వర్క్ ఉంది. బాయ్.